మేము ఒక ప్రోగ్రామ్తో ముందుకు వస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే నారీ శక్తి. ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఓన్లీ ఫర్ ఉమెన్. మెన్ ఈ బ్యాచ్లో ఉండరు. ఈ జీవితంలో ఒక 11 నెలలు కష్టపడండి. మనం ద బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవాలి. ఉన్నటువంటి 50 మంది స్టూడెంట్స్లో ఒక 10 ర్యాంకులు అనేది తెచ్చుకోవాలి 50 మందిలో అన్నదే మా ఆశయం. మొదటి అటెంప్ట్లో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుంటారో 1 lakh rupees క్యాష్ ప్రైజ్. మొదటి అటెంప్ట్లో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో నారీ శక్తి ప్రోగ్రామ్ వాళ్ళు, మన జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వాళ్ళు కూడా కొందరికి నచ్చకపోవచ్చు. ఏంటిది స్మార్ట్ ఫోన్స్ వాడనేరా, ఇది మరీ ఓవర్ యాక్షన్ ఉందని కూడా కొందరు అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే మా పిల్లలకి మేము ర్యాంక్ తెప్పించుకోవాలి. దానికి మేము కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాము. అందులో మొదటి కట్టుబాటు స్మార్ట్ ఫోన్ నాట్ అలౌడ్. ఆ బిల్డింగ్లోనే ఉండాలి, బయట వాళ్ళు రాకూడదు. డిగ్రీ కమ్ ఐఏఎస్ వాళ్ళు 3 years తర్వాత మీకు 4th year మొత్తం ఫ్రీ. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మళ్ళీ క్లాసెస్ వినొచ్చు. 4th year ఫ్రీ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా కజిన్ సిస్టర్ ఉన్నారు సార్, యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటుంది. చాలా సీరియస్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటుంది. యాక్చువల్గా మనకి మనీ కంటే టైం చాలా ఇంపార్టెంట్. సో తనకి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ పేరెంట్స్కి. ఒకే బిల్డింగ్లో క్లాసెస్ ఉండి, అక్కడే కోచింగ్ ఉండి, అక్కడే ఒక ఇంటెన్సివ్ ప్రిపరేషన్ లాగా ఉండేలాగా మన దగ్గర ఏమైనా ఉందా సార్? చాలా మంచి ప్రశ్న లక్ష్మి. నాకు ఇంతకుముందు కూడా చెప్పారు మీరు ఏమనంటే మా కజిన్ సిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో మేము ఒక ప్రోగ్రామ్తో ముందుకు వస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే నారీ శక్తి. మనకు తెలుసు నారీ శక్తి అధినియం చట్టం వచ్చింది. దాని ద్వారా 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. పార్లమెంట్లో బిల్ కూడా పాస్ అయింది. అదే పేరు మీద మనం నారీ శక్తి ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. ఏంటి నారీ శక్తి ప్రోగ్రామ్? ఆమె జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీ కజిన్ సిస్టర్ చాలా యూజ్ అవుతుంది ఇది. ఈ నారీ శక్తి ప్రోగ్రాంలో ఏంటంటే ఒకటే బిల్డింగ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బిల్డింగ్, ఇదే ఒరిజినల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి. 2nd floor, 3rd floor, 4th floorలో హాస్టల్ ఉంటుంది. ఇక్కడ రీడింగ్ రూమ్ షెడ్ ఉంటుంది అనమాట. రీడింగ్ రూమ్ ఉంది, షెడ్ వేసాం దానికి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది అండ్ కిచెన్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ చదువుకొని, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని, వాళ్ళు టీ తాగి, లంచ్ చేసుకొని, స్నాక్స్ చేసుకొని అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ 2nd floor, 3rd floor, 4th floorలో వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ హాస్టల్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ రీడింగ్ రూమ్ షెడ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఇన్ దిస్ వే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th floorలో హాస్టల్ ఉంటుంది. సో ఏ డెడికేటెడ్ క్యాంపస్ ఫర్ ఉమెన్ ఆస్పిరెంట్స్ అండి. గుర్తుంచుకోండి, ఇందులో ఓన్లీ ఉమెన్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉంటారు ఈ పర్టికులర్ బ్యాచ్లో. అంటే ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఓన్లీ ఫర్ ఉమెన్. మెన్ ఈ బ్యాచ్లో ఉండరు. ఫోకస్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, మళ్ళీ అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మేము ఈ నారీ శక్తి స్కీమ్ ప్రోగ్రాంలో మేము కవర్ చేస్తాము. అంటే ఈ బ్యాచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ఏ కాదు, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాపిచ్చి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఖచ్చితంగా వచ్చేలాగా వాళ్ళ ప్రిపరేషన్ చేపిస్తాము. మేము కూడా గైడ్ చేస్తాము. సేఫ్ అండ్ సెక్యూర్ రెసిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రీ లెర్నింగ్ అట్మాస్ఫియర్. ఎలాంటి డిస్ట్రక్షన్ ఉండదు, మొత్తం క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. మళ్ళీ మీరు చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్, 2nd, 3rd, 4th floor ఏమో హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుంది. 4th floorలో రీడింగ్ రూమ్ ఉంటుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మెస్ ఉంటుంది అండ్ కిచెన్ ఉంటుంది. పైన కూడా మేము బ్యాడ్మింటన్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. బయట కూడా పైన కూడా మెస్ ఫెసిలిటీస్ లాగా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ఇది మన ప్రోగ్రామ్. ఇందులో మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఎక్స్క్లూజివ్ ఐఏఎస్ కోచింగ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, రీడింగ్ రూమ్ ఉంటుంది. మా ఈ నారీ శక్తిలో ఉన్నటువంటి పిల్లలకి రీడింగ్ రూమ్ ఫ్రీ, అదేవిధంగా హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్. ఎప్పుడైనా వెక్స్ అయిపోయినప్పుడు ఏంటి అన్నప్పుడు వాళ్ళకు బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది రిఫ్రెష్ అవ్వడానికి. మళ్ళీ ఒక పార్టీ ప్లేస్ కూడా పెట్టాము. ఎవరిదన్నా అమ్మాయిది బర్త్డే అనుకోండి, ఆ బర్త్డే ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదో బేకరీకో ఎక్కడికో వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే బదులు మనమే ఒక పార్టీ హాల్లా క్రియేట్ చేస్తున్నాం అనమాట. అందులోనే వాళ్ళు పార్టీ చేసుకునే విధంగా. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది 24/7, 24/7 సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంటుంది. జనరేటర్ ఉంటుంది. ఏ హాస్టల్లో చూడండి మీరు అశోక్ నగర్, గాంధీనగర్ ఏ హాస్టల్లో చూసినా కూడా జనరేటర్ ఫెసిలిటీస్ చాలా తక్కువ హాస్టల్లో ఉంది. జనరేటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో దట్ వాళ్ళు చదువుకోవడంలో ఎలాంటి ఆటంకం ఉండదన్నమాట. ప్రతి ఫ్లోర్లో ఒక వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. ప్రతి రూమ్లో ఒక గీజర్ ఉంటుంది. ఏసీ అయినా నాన్ ఏసీ అయినా గీజర్ ఉంటుంది. అండ్ ఏసీ రూమ్స్ సపరేట్, నాన్ ఏసీ రూమ్స్ సపరేట్స్ ఉంటాయన్నమాట. 24/7 పవర్ బ్యాక్. ఎలా చెప్పగలరు సార్? సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ ఉంది. ఒకటే ఒక హాస్టల్ మొత్తం
అశోక్ నగర్లో ఉన్నటువంటి హాస్టల్లో సోలార్ ఫెసిలిటీ, వై బికాస్ మేమే సివిల్ సర్వీస్ టీచర్లు కాబట్టి, మేమే గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి కాబట్టి, మేమే ఎగ్జాంపుల్ లాగా ఉండి సోలార్ పవర్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ పిల్లలు చదువుకోవాలి, హాస్టళ్లలో 5 అమ్మాయిలు 6 అమ్మాయిలు కాకుండా ప్రతి రూమ్లో 3 మాత్రమే, 3 బెడ్స్ మాత్రమే ఉంటాయి, 3 షేరింగ్ మాత్రమే ఉంటుంది. ఆ 3కి సపరేట్ వార్డ్రోబ్స్ ఉంటాయి. ఇలా సపరేట్ వార్డ్రోబ్స్ కూడా ఉంటాయి అన్నమాట సపరేట్గా. ఆ కొత్తది ఎలా ఉందో వీడియో కూడా చూపిస్తాను నేను. ఎందుకు ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే వాళ్ళు చదువుకోవాలి. ముఖ్యంగా మరి క్లాసెస్ ఎలా ఉంటాయి సార్? ద బెస్ట్ క్లాసెస్, పాలిటీ క్లాసెస్ అనుభవ్ సారాంశ్ సార్ చెప్తారు, ఎకానమీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తారు, ఎథిక్స్ నేను చెప్తాను, ఎస్ఏలో నేను ఒక పార్ట్ కూడా తీసుకుంటాను, అదేవిధంగా జియోగ్రఫీ సందీప్ మహాజన్ సార్ తీసుకుంటారు, హిస్టరీ నన్ అదర్ దెన్ ఉదయ్ సింహ సార్ ఉంటారు, ఫిమేల్ మెంటర్స్ ఉంటారు, అండ్ మొత్తం ఫిమేల్ స్టాఫ్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ హైయెస్ట్ స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ మీ యొక్క క్లాసెస్ ప్రిపరేషన్ కోసం. CSATలో మనకి మిథున్ సార్ ఉంటారు, అదేవిధంగా క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ కోసం గౌరీ సార్ ఉంటారు. సో మీ యొక్క ప్రయాణంలో మా యొక్క ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మీకు ర్యాంక్ వచ్చే విధంగా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే విధంగా మేము ఎస్టాబ్లిష్ చేసిందే. బాగా గుర్తుంచుకోండి, ఈ పర్టిక్యులర్ దాంట్లో ఓన్లీ 72 మాత్రమే బెడ్స్ ఉన్నాయి అండ్ నారీ శక్తిలో ఓన్లీ 50 మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాము. 72 బెడ్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఇందులో మెంటర్స్ ఉంటారు, ఫిమేల్ మెంటర్స్ ఉంటారు. సో ఎక్కడ కూడా వీళ్ళకి లోటుపాటు లేకుండా చూసుకునే విధంగా ప్లాన్ చేశాము. సో మీకు తెలుసు ఒక హాస్టల్లో 72 బెడ్స్ ఉంటే ఎంత త్వరగా వెళ్ళిపోతాయో, అందులో 50 ఖచ్చితంగా నారీ శక్తి వాళ్ళకే వెళ్ళిపోయే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి సో ఒకటే చోట చదువుకోవడం కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిస్టమే ఇది. ముఖ్యంగా క్లాసెస్ అంతా బాగుంది, మెంటర్షిప్ బాగుంది, ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. వాట్ అబౌట్ ఫుడ్ క్వాలిటీ సార్? న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ. అవును. సో ఈ ఫుడ్ అనేది ఎలా ఉంటుందన్నది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఒకటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే పామ్ ఆయిల్ వాడం మనం. సార్ పామ్ ఆయిల్ లేకుండా ఒక హాస్టల్ రన్ అవుతుందా సార్ అశోక్ నగర్లో? ఎందుకంటే అది ఇక్కడ ఏ బండి చూసినా, మనం ఏ హాస్టల్ చూసినా అన్ని చోట్ల పామ్ ఆయిల్ వాడుతున్నారు. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. నేనే ఒక ఎగ్జాంపుల్, నేను ప్రిపరేషన్ అయినప్పుడు నేను హాస్టల్లోనే ఉండేనమ్మా. నా డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది అయింది ఆ పామ్ ఆయిల్ వల్ల, సోడా వేయడం వల్ల రైస్లో ముఖ్యంగా. సో రైస్లో 80% సోడా వేయము, కర్రీస్లో 80% పామ్ ఆయిల్ వాడడం. అందుకే న్యూట్రిషియస్ ఫుడ్, నో పామ్ ఆయిల్ విల్ బి యూజ్డ్, హైజీనిక్ కిచెన్. మీరు నమ్మరు చెప్తే మిషన్స్ ప్రతిరోజు సాయంత్రము చపాతీస్, రొటీస్, దానికి 3 మిషన్స్ కొన్నాము. ఏంటి ఆ మిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ ఆటా ఫేమస్ కాబట్టి ఆశీర్వాద్ ఆటా వేస్తాము, ఈ పక్క వాటరు, ఈ పక్క కొంచెం ఆయిల్. సో అదే డౌలాగా తయారై అదే స్మాల్ బౌల్స్ లాగా బయటకు వచ్చి ఆ స్మాల్ బౌల్స్ ఆ మిషన్ గుండా వెళ్ళి డైరెక్ట్గా రోటీ బయటకు వస్తుంది అనమాట. సో దాని అర్థం ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదని చెప్పేసి మేము హైజీనిక్ మెకనైజ్డ్ కిచెన్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మనదే ఫస్ట్ హాస్టల్ మొత్తం అశోక్ నగర్లో, అది కూడా మన పిల్లలకు మాత్రమే. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ అండ్ హైజీనిక్. అండ్ ఫోన్ విషయానికి వస్తే మీకు డౌట్ ఉండే కదా, కమ్ హియర్ ప్లీజ్. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ అనేది చాలా పెద్ద ఇష్యూ సార్ ఆస్పిరెంట్స్ కి. మరి దాన్ని మన క్యాంపస్లో స్మార్ట్ ఫోన్ అలో లేదంటున్నారు, మరి ఎలాగా సార్? అవునమ్మా, అందరూ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మేము నారీ శక్తి ప్రోగ్రాంలో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. డబ్బా ఫోన్ అంటాం కదా మనము, ఆ డబ్బా ఫోన్ బేసిక్ కమ్యూనికేషన్ ఫోన్, ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఆ బేసిక్ ఫోన్ మాత్రమే మీరు వాడాలి. హాస్టల్లో ఆ బిల్డింగ్లో ఎంటర్ అయ్యారంటే స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సార్ ఎలా సార్ వాట్సాప్ను టెలిగ్రామ్ లేకుండా ఎలా చేయగలము అని అంటే, మీరు మీ ల్యాప్టాప్లో మీరు చేసుకోవచ్చు, కానీ ఫోన్లో మాత్రం చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ నాట్ అలౌడ్. ఇది స్ట్రిక్ట్లీ మేము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. దీనికి మీరు కూడా కోఆపరేట్ చేయాలి. పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తే ఏమవుతుందనంటే వాళ్ళకి ర్యాంక్ తెప్పియడంలో మేము సక్సెస్ అవుతామని మా నమ్మకము. వాళ్ళకి ర్యాంక్ వస్తే పేరెంట్స్గా మీరు, స్టూడెంట్స్గా మీరు సక్సెస్ అవుతారని కూడా మీకు కూడా తెలుసు. స్మార్ట్ ఫోన్ ఎంత డిస్ట్రాక్షన్. సో స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. మరి ఫీజు ఎంత సార్ అనే ప్రశ్న ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, ఫీజు ఎంత అని చెప్పేసి. కొత్త బిల్డింగు, మెకనైజ్డ్ కిచెను, సోడా వేయము, పామ్ ఆయిల్ అసలుకే వాడము, ఒక రూమ్లో 3 మాత్రమే, 3 షేరింగ్ మాత్రమే ఉంటుంది. ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్ ఫర్ ఎవ్రీ ఫ్లోర్, స్టడీ రూమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్టీ హాల్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్టల్. ఎంతనో ఒకసారి గచ్చిబౌలిలో కనుక్కోండి, మాదాపూర్లో కనుక్కోండి, జూబ్లీ హిల్స్లో కనుక్కోండి, అశోక్ నగర్లో కనుక్కోండి, గాంధీనగర్లో కనుక్కోండి. చీపెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది చదువు కాబట్టి. చదువు దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులతో కొలవలేము కాబట్టి నాన్ ఏసీ 10,000 per month ఫిక్స్డ్.
నాన్ ఏసీ 3 షేరింగ్ మాత్రమే. నేను వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఏసీ 15,000 రూపీస్. ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇవి మనం గవర్నమెంట్కి కట్టాల్సింది కరెంట్ బిల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 3 షేరింగ్ మాత్రమే ఉంటుంది. సో మీరు కనుక ఈ నారీ శక్తిలో ఎన్రోల్ అవ్వాలి అని అంటే ఈ పర్టికులర్ నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ హై క్వాలిటీ, మెంటోర్షిప్ హై క్వాలిటీ, డైలీ, అది కదా మెయిన్ పర్పస్ మనది. హాస్టల్ కన్నా మెయిన్ పర్పస్ ఏంటండి? ఎడ్యుకేషన్, క్లాసెస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, 24/7 స్టడీస్. మా కళ్ళ ముందు మీరు చదువుకోవాలనే ఉద్దేశంతోనే మీరు చదువుతున్నారా లేరా అని మేము అకౌంటబుల్గా మిమ్మల్ని చేసే విధంగానే ఒక ప్రోగ్రెస్ కార్డు కూడా మేము ఇస్తాము మీ పేరెంట్స్కి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ నారీ శక్తి స్కీమ్, ఇది నారీ శక్తి ప్రోగ్రామ్ 11 నెలల ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు జూలైలో మీరు ఎన్రోల్ అవుతే మే 31 వరకు మీకు అందుబాటులో ఉంటుంది. సో ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోతుంది కదా, మీ ప్రిలిమ్స్ కన్నా అయిపోతే మాత్రం మేము ఇక మీ మెయిన్స్ దగ్గరుండి మేము క్లియర్ చేస్తాము. సో మొదటి అటెంప్ట్లో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుంటారో, ఇంకోటమ్మా, మొదటి అటెంప్ట్లో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుంటారో 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్. మొదటి అటెంప్ట్లో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో నారీ శక్తి ప్రోగ్రామ్ వాళ్ళు, మన జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వాళ్ళు కూడా, వాళ్ళకి 50,000 క్యాష్ ప్రైజ్. అంటే మోటివేషన్ చేద్దామని చెప్పేసి. సో మీరు కట్టినటువంటి ఫీజు మీకు మళ్ళీ కావాలి అని అంటే ర్యాంక్ తెచ్చుకోండి. మీరు కట్టినటువంటి ఫీజులో సగం కొంతవరకన్నా మీకు రావాలి అనుకుంటే కనీసం ఇంటర్వ్యూ కలగ వెళ్ళండి. ఎందుకంటే 2027 ఇంటర్వ్యూకి వెళ్తే 2028 ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది కాబట్టి. సో మీ రిజల్టే మాకు ముఖ్యము. మీ రిజల్ట్ ద్వారా మేము కూడా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ నారీ శక్తి ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయింది. మన హాస్టల్ ఎలా ఉందో ఇంకా కంప్లీట్ కాలేదు, అది ఇంకా బెడ్స్ అవన్నీ వేస్తున్నాము, మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో చూసారు కదా వార్డ్రోబ్స్, ఇలా మనకి వార్డ్రోబ్స్, ప్రతి వార్డ్రోబ్ ఉంటుంది అనమాట. కొత్త బిల్డింగ్ ఇది. ఇవి బెడ్స్. ఇంకో 5 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుందండి, ఇంకో 5 డేస్లో. సో ఈ విధంగా మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఈ నారీ శక్తి ప్రోగ్రామ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు ఇప్పుడు. ఎస్, ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ నౌ. మనం ఇప్పుడు లైవ్ ఇంటరాక్షన్లో ఉన్నాము, జూమ్ సెషన్. సో ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ ప్లీజ్. ఈశ్వరి, నవ్య, మానస, and the Nari Shakti batch is going to start from July 7th. మీరు కూడా నాతో ఒకసారి అన్నట్టున్నారు, సార్ నా ప్రిపరేషన్ టైంలో కనుక ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉండుంటే నేను యూపీఎస్సీ మెయిన్స్ రాశాను కానీ అలాంటి ఫెసిలిటీ ర్యాంక్ వచ్చేది సార్ నాకు, బట్ అలాంటి ఫెసిలిటీ లేకపోవడం వల్ల నేను కొంచెం నష్టపోయానని చెప్పారు. ఖచ్చితంగా నిజమండి. నాతో పాటు నేను కూడా ఒకటే చోట ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే ఎందుకు చదవమండి? మన దగ్గర కనీసం స్మార్ట్ ఫోన్ లేదనుకో, బోరు కొట్టి చదువుతాం. ఏం చేయాలో తెలియక మనం చదువుతాం. అది కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే ఇంత స్ట్రిక్ట్గా చాలా మొండిగా మేము వెళ్తున్నాము. కొందరికి నచ్చకపోవచ్చు, ఏంటిది స్మార్ట్ ఫోన్స్ వాడనేరా, ఇది మరీ ఓవర్ యాక్షన్ ఉందని కూడా కొందరు అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే మా పిల్లలకి మేము ర్యాంక్ తెప్పించుకోవాలి, దానికి మేము కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాము. అందులో మొదటి కట్టుబాటు, స్మార్ట్ ఫోన్ నాట్ అలౌడ్, ఆ బిల్డింగ్లోనే ఉండాలి, బయటి వాళ్ళు రాకూడదు. ఓన్లీ ఫాదర్ ఫోటో పెట్టుకుంటాము, మేము మదర్ ఫోటో మా దగ్గర ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పినటువంటి ఎవరిదైనా ఒక గార్డియన్ ఫోటో ఉంటుంది, వాళ్ళు వస్తేనే హాస్టల్ లోపలికి అలో ఉంటుంది. అందరిలాగా బయటికి వెళ్ళడానికి వీలు ఉండదు. గేట్ దాటి బయటికి వెళ్ళనివ్వము. ముందే చెప్తున్నాం మేము చాలా స్ట్రిక్ట్గా. ఇది అశోక్ నగర్ లాగా లేకపోతే మన గచ్చిబౌలి లాగా ఫ్రీగా ఉన్నటువంటి హాస్టల్ కాదు. మీరు గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో ఆ విధంగా ఒక ప్రాపర్ రెగ్యులేటెడ్ హాస్టల్. మీకు ఒకటే 11 నెలలు కష్టపడండి అంతే. మీ జీవితంలో ఒక 11 నెలలు కష్టపడండి. మనం ద బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవాలి. ఉన్నటువంటి 50 మంది స్టూడెంట్స్లో ఒక 10 ర్యాంకులు అనేది తెచ్చుకోవాలి 50 మందిలో అన్నదే మా ఆశయం. సో ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. డిగ్రీ ప్లస్ సివిల్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ వెరీ గుడ్ అండి. నేను 72 సీట్స్ అన్నాను కదా, అందులో 72 బెడ్స్ ఉన్నాయని అన్నాను హాస్టల్లో. అందులో 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ బిల్డింగ్లో చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడో క్లాస్ రూమ్ ఉంటుంది పెద్దది, ఇక్కడో క్లాస్ రూమ్ ఉంటుంది పెద్దది. ఇదో క్లాస్ రూమ్, ఇది రియల్, ఇదే ఒరిజినల్. ఇక్కడో క్లాస్ రూమ్ ఉంటుంది, ఇక్కడో క్లాస్ రూమ్ ఉంటుంది. ఇదేమో నారీ శక్తి క్లాస్ రూమ్. మార్నింగ్ 7 నుంచి నైట్ డిన్నర్ టైం వరకు ఓపెన్గా ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, ఏసీలు కూడా ఉంటాయి. ఇది డిగ్రీ కమ్ ఐఏఎస్ క్లాస్ రూమ్. సో నేను 72 చెప్పాను కదా, అందులో ఖచ్చితంగా 50 నారీ శక్తి పిల్లలకి వెళ్ళిపోతుంది. ఇంకో 22 బెడ్స్ ఏమో డిగ్రీ కమ్ ఐఏఎస్ గర్ల్స్కి వెళ్తుంది అనమాట. సో అది కూడా 50 అడ్మిషన్సే ఉంటాయి. కాబట్టి
ఈ క్లాస్ రూమ్ డిగ్రీ కమ్ ఐఏఎస్ వాళ్ళకి. సో మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు వాళ్ళు ఇదే డిగ్రీ కమ్ ఐఏఎస్ క్లాస్ రూమ్లో ఉంటారు. ఇందులో మెంటర్స్ రూమ్స్ ఉంటాయి, ఫిమేల్ మెంటర్స్ రూమ్స్ ఉంటాయి, 2 ఫిమేల్ మెంటర్స్ ఉంటారు. ఎప్పటికీ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి మెయిన్స్ రాసినటువంటి స్థాయి కలిగినటువంటి ఫిమేల్ మెంటర్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ డిగ్రీ కమ్ ఐఏఎస్ గర్ల్ స్టూడెంట్స్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ నారీ శక్తి. సార్ మరి అబ్బాయిల సంగతి ఏం సార్ అంటే, ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్లో ఉన్నటువంటి అబ్బాయిలకి మనకి బయట బాయ్స్ హాస్టల్ పక్కనే ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్తో అనుసంధానం ఉంది కాబట్టి వాళ్ళు ఆ హాస్టల్లో ఉంటారు, అక్కడ చదువుకుంటారు, క్లాస్ అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు. ఇక్కడ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఎలా సార్, వీళ్ళ మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. పిల్లలు కదా, ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక వార్డెన్ వస్తాడు, ఫిమేల్ వార్డెన్, వాళ్ళని చదివించుకొని మళ్ళీ వాళ్ళ హాస్టల్ తీసుకొని వెళ్ళిపోతారనమాట. అలా ఒక కట్టుదిట్టమైనటువంటిది. కానీ డే స్కాలర్ కూడా ఉంది, డిగ్రీ కమ్ ఐఏఎస్కి డే స్కాలర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు డే స్కాలర్ కూడా చేసుకోవచ్చు. నారీ శక్తిలో కూడా డే స్కాలర్ ఫెసిలిటీ ఉంది. సో దెర్ ఇస్ డే స్కాలర్ ఫెసిలిటీ, దెర్ ఇస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం మేము. సునీత అడిగింది, ఎస్ సునీత గారు డిగ్రీ ప్లస్ సివిల్స్ ప్రోగ్రామ్ కూడా ఎస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు స్టార్ట్ చేయలేదు మేము, డిగ్రీ ప్లస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఫస్ట్ డిగ్రీ చాలా సక్సెస్ఫుల్ అయ్యాం మేము. డిగ్రీ కమ్ ఐఏఎస్లో ఏంటి బెనిఫిట్ అంటే అమ్మ ఎవరన్నా ఉంటే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మొదటి సంవత్సరంలో డిగ్రీ కమ్ ఐఏఎస్ అంటే BA పబ్లిక్ పాలసీ ఇస్తాం మనం. మొదటి సంవత్సరంలో ఏమవుతుందని అంటే వాళ్ళు బేసిక్స్ అన్ని కంప్లీట్ చేస్తారు, NCERT ప్లస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కంప్లీట్ చేస్తారు. సెకండ్ ఇయర్లో ఏమవుతుందనంటే మొత్తం జనరల్ స్టడీస్ సిలబస్ మొత్తం చదువుకుంటారు. థర్డ్ ఇయర్లో ఏమవుతుందంటే ఆప్షనల్ ఎథిక్స్ ఎస్ఏ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ డిగ్రీ కమ్ ఐఏఎస్ వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత మీకు 4th ఇయర్ మొత్తం ఫ్రీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మళ్ళీ క్లాసెస్ వినొచ్చు. 4th ఇయర్ ఫ్రీ అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. 4th ఇయర్ లాంగ్ టర్మ్ కూర్చోబెట్టి చదివిస్తాం, ఎందుకంటే మీకు 21 ఇయర్స్ వస్తేనే UPSC రాయనిస్తుంది కాబట్టి 4th ఇయర్ ఫ్రీగా ఉంటుంది మీకు. డిగ్రీ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాం. డిగ్రీ సిలబస్ కూడా క్లాసెస్ ఉంటాయి, డిగ్రీ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాం మనమే. డిగ్రీ క్లాసెస్ కూడా ఇక్కడనే జరుగుతాయి, మొన్న జరిగాయి కూడా సెకండ్ సెమ్ వాళ్ళకి. జస్ట్ ఎగ్జామ్ బయటకు వెళ్ళి ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే, మీరు బయటికి వెళ్ళి బయట సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తారు అంతే. కంప్లీట్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ UPSC కోచింగ్ ఎలా ఉంటుంది, డిగ్రీ క్లాసెస్ కంప్లీట్ GS క్లాసెస్, ఆప్షనల్ క్లాసెస్, ఎథిక్స్ ఎస్ఏ మొత్తం UPSC సిలబస్ కాదు. CSAT లో మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా, ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. మన నారీ శక్తి వాళ్ళకి కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయేటట్టు కోచింగ్ అంత గైడెన్స్ ఉంటుంది కదా సార్. నారీ శక్తిలో కూడా ఓన్లీ UPSC కాకుండా వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మీ క్లాసెస్ ఉంటాయి, మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఫీజు ఎంత అని అడుగుతున్నారు సునీత గారు. మీకు నంబర్ ఇస్తాను, 9,350,939. ఈ నంబర్ కన్నా ఫోన్ చేయొచ్చు. 9,400,939 ఈ నంబర్ కన్నా మీరు ఫోన్ చేయొచ్చు. ఓకే, సో తక్కువ టైంలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఒక అంబిషన్తో, ఒక విజన్తో తీసుకొస్తున్నాము. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి, ఉమెన్ ఎక్కువ సివిల్ సర్వీసెస్లో వస్తే బాగుంటుందని ఎందుకో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఉమెన్ కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనండి. తను ఆల్రెడీ తన ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లం చెప్పలేకపోతుంది. అక్కడ అందరూ మెన్ పోలీస్ ఆఫీసర్సే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తన ప్రాబ్లమ్ని కరెక్ట్గా చెప్పుకోలేదు. అదే ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, తన ప్రాబ్లమ్ని చాలా ఈజీగా చెప్పుకోగలదు. సో ఆ దృష్ట్యా ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ గవర్నమెంట్ సెక్టర్లో పెరగాలన్న ఉద్దేశంతోనే ఈ నారీ శక్తి అనేది మేము తీసుకున్నాం. దీనికి స్ఫూర్తిని ఎక్కడి నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండే. వాళ్ళు నారీ శక్తి వందన చట్టం చేశారు, 33% రిజర్వేషన్స్ ఫర్ ఎంపీస్ చేశారు. నాకు చాలా మంచి అనిపించింది. అరే అలాంటి ప్రోగ్రామే సివిల్ సర్వీసెస్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతోనే ఈ నారీ శక్తి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. మానస, ఈ ఇయర్ అయినా సార్ నారీ శక్తి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది లేదా ప్రీవియస్ ఇయర్ బ్యాచ్? ప్రీవియస్ ఇయర్లో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఉండేనమ్మా. లాస్ట్ 10 years నుండి జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ ఉన్నాయి. కానీ ఎక్స్క్లూజివ్ ఫిమేల్ బ్యాచ్ నారీ శక్తి అంటే ఏం లేదు, ఎక్స్క్లూజివ్ ఫిమేల్ బ్యాచ్. అదే GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లోనే బాయ్స్కి సపరేట్, అంటే బాయ్స్ లేకుండా క్రియేట్ చేసేటటువంటి బ్యాచే నారీ శక్తి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు హాస్టల్ లేకుండే, ఇప్పుడు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా. సో అశోక్ నగర్లో ఏ అకాడమీకి కూడా గర్ల్స్కి సపరేట్ హాస్టల్ లేదు. అకాడమీది మనకు మాత్రమే ఉంది, ఓన్ది, సొంతంది. అర్థమైందా అండి మానస గారు? థ్యాంక్ యూ మానస. సో ఆల్ ద బెస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. నారీ శక్తి బ్యాచ్ వచ్చేసేమో July 6th స్టార్ట్ అవుతుంది. డిగ్రీ కమ్ IAS ఏమో కొంచెం ఫార్వర్డ్ చేసాము, July 13వ తారీఖు స్టార్ట్ కాబోతుంది. సో ఆల్ ద బెస్ట్. జై హింద్.